ఆధునిక సాహిత్యంలో రాజకీయాలు లేక రాజకీయ చైతన్యం ఎంతవరకు ప్రతిఫలించాలి అన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జీవితంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆశాజనకంగా భ్రష్టుగా ఉన్నాయా, కాలుష్యాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయా? అవి చూసుకున్నప్పుడు, జీవితాన్ని విశ్లేషిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటిదంతా వస్తుంది. రాజకీయం మన జీవితాన్ని మొత్తం నడుపుతున్నది. జీవితాలు మధ్యతరగతి జీవితాలు గాని మిగతా జీవితాలు గాని పూర్తిగా రాజకీయ శక్తుల చేతుల్లోని కీలుబొమ్మలే గాని మరి కాదు. ఒక విధంగా రాజకీయ సాంస్కృతిక సాంఘిక జీవితాల మీద అధిక్షేప రూపంగా రచించిన రచనేమో మీ కూనలమ్మ పదాలు. అవును, అది ప్రజల హృదయాల్లోకి అత్యంత సన్నిహితంగా ప్రవేశించడానికి వీలున్న కృతులు అనుకుంటాను. ఇవి కోనలమ్మ పదాలు ఇందాక నేను చెప్పాను, జన జీవితంలోంచి తీసుకున్నది. కోనలమ్మ పదాలు మధ్యయుగాల్లో చాలా ప్రచారంలో ఉన్నవి. 3 లైన్లు, ఒక్కొక్క లైన్కి 10 మాత్రల కన్నా ఎక్కువ ఉండదు. 4వ మాత్ర మొగటం అవుతుంది. అందులో జ్ఞాపకం పెట్టుకోగలిగింది చెప్పగలగాలి. ఇది నేను ఎందుకంటే ఈ ఛందస్సు కోసం ఎందుకు ప్రయత్నించానంటే, తిరుక్కురళ్ళని తిరువళ్ళువారు రాసింది ఉంది. అది తమిళంలో అంతకన్నా చిన్న ఛందస్సు ఇంకోటి లేదు. తిరుక్కురళ్ళు అనువదించడానికి ఏ ఛందస్సు కావాలి అనుకున్నప్పుడు మన తెలుగు ఛందస్సుల గురించి చేస్తున్నప్పుడు కోనలం పదాలు వచ్చాయి. వాటి వల్ల ప్రభావితున్నాయి. ఆధునిక జీవితాన్ని కూడా ఆ విధంగానే విశ్లేషణ చెయ్యొచ్చు అని. ఆరుద్ర గారి పేరు వినంగానే మాకు అభ్యుదయ సాహిత్యంలో 3 మెట్ల నిచ్చెన ఒకటి జ్ఞాపకం వస్తుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే గేయ రచన, సినీ గేయ రచన రాసినటువంటి కవి. మధ్యతరగతి జీవితాన్ని చిత్రించి, తెలంగాణ ఉద్యమాలను చిత్రించి, అటు మధ్యతరగతిని, కార్మిక చైతన్యాన్ని, విప్లవ చైతన్యాన్ని తెలుగు సాహిత్యంలోకి తీసుకుని వచ్చిన ఆరుద్ర 2వ మెట్టు. 3వది పండితులకు, పరిశోధకులకు కూడా ఆదర్శప్రాయమైనటువంటి రచనలు చేసి, ఏ కలం పట్టినప్పుడల్లా తనలో ఒక పండితుడు ఉన్నాడు, ఒక కవి ఉన్నాడు, ఒక సహృదయుడు ఉన్నాడు, ఒక జన చైతన్యం నాలో ప్రవహిస్తోంది అని నిరూపింపగలిగిన కవిగా మేము ఆరుద్రను దర్శిస్తూ ఉంటాం. మీరు ఇందాక ఒక్క మాట చెప్పారు, ఆరుద్రలో మానవుడు ఉన్నాడు అని. ఈ మానవుడు అంటే ఇన్ని ఉన్నాయి. ఆ మానవత్వం అన్నదే కావాలి మనకి.